నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు అలంకృత కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ శ్రీమతి సబిత గారు. మరి ఇంటీరియర్స్ కి సంబంధించి సకులకి వారు ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సబిత గారు, ఎలా ఉన్నారు? నమస్తే శైలు, చాలా బాగున్నాను. మరి ఈ రోజు అలంకృత కార్యక్రమంలో మా సకులకు ఇంటీరియర్స్ గురించి ఏం తెలియజేయబోతున్నారు? శైలు, మనం గత ఎపిసోడ్లో ఒక ట్రెడిషనల్ హౌస్ చూస్తాము, అందులో డ్రాయింగ్ చూసాం కదా. శైలు, మనం డ్రాయింగ్ రూమ్ చూసాం కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏంటి అంటే 2 ఫ్లాట్స్ కలిపి మనం డ్యూప్లెక్స్ చేయడం జరిగింది ఇది. సో ఇది మన స్టేర్ కేస్ అండ్ అటువైపు భాగంగా చూస్తే కనుక మనకి ఒక డైనింగ్ అండ్ కిచెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు యాజ్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా మాట్లాడుకున్నాం కదా, ఇందులో చూడాల్సింది మనం ఇంటీరియర్స్ కంటే ఎక్కువ దానిలో కలెక్షన్ ఎలా ప్లేస్ చేయడం జరిగింది అనేది. ఇంకా చూస్తే కనుక ఎన్నో ఇయర్స్ ఓల్డ్ ఒక శ్రీకృష్ణుడు అంత పాతకాలంలో మనకి ఇవి ఉండేటివి కదా శైలు, దానిలో ప్లేస్ చేసి నాకు చక్కగా శ్రీకృష్ణుని బ్రాస్లో చేయడం జరిగింది. సో శైలు, ఇక్కడ మనం ఇది చూసాం కదా, ఈ హాల్ని మనం ఇది ఎందుకంటే అటువైపు డ్రాయింగ్ అట్ డైనింగ్ అండ్ కిచెన్ మధ్యలో స్టేర్ కేస్ రావడం జరిగింది. సో ఈ ప్యాసేజ్ని కూడా మనం చూస్తే కనుక అటువైపు ఇటువైపు బోత్ ఆపోజిట్ కార్నర్స్లో చూస్తే కనుక 2 వాల్స్ ఉన్నాయి. సో దీనికి కూడా మనం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఓల్డ్ పీసెస్తో డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక చూడండి, సీలింగ్లో చూస్తే కనుక అదే ఓల్డ్ పీసెస్, మళ్ళీ కూడా చూస్తే కనుక పాతకాలంలో ఉన్న దట్ ఓల్డ్ కార్వింగ్స్, రోజ్ వుడ్ లా ఉంది చూడడానికి. ఇదంతా ఓల్డ్ కార్వింగ్స్ తోని చేయడం జరిగింది శైలు. అండ్ ఇటువైపు చూస్తే కనుక మీరు ఆల్ స్మాల్ ఇంట్రెస్టింగ్ పీసెస్ చూడండి. ఇక్కడ ఒక బ్రాస్ తోని గంటలతోని ఆల్ స్మాల్ నైస్ కలెక్షన్ అన్నమాట. ప్రెసెంట్ అయితే ఆర్టిఫిషియల్ గా విన్షన్స్ వాడుతున్నాం, అప్పట్లో ఇలా వాడేవారు. అండ్ స్మాల్ పెయింటింగ్స్ అటువైపు ఇటువైపు చూస్తే కనుక. అండ్ ఇక్కడ చూడండి, ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మనం ఎప్పుడో కానీ ఓల్డెన్ డేస్లో మూవీస్లో కానీ ఎక్కడో కానీ చూస్తూ ఉంటాము. ఇది చూస్తే కనుక మీకు ఓల్డ్ కలెక్షన్ చిన్న ఈ వాల్లో ఎంత యాప్ట్గా సెట్ అయిపోయింది. ఒక చిన్న లైట్ అండ్ ఒక స్మాల్ మిర్రర్. అండ్ ఇందులో కూడా చూస్తే కనుక చిన్న పీసెస్ ఇవి చూడండి, బ్రాస్ బేసిక్గా మనకి ఇంత నైస్ పీసెస్ ఎక్కడ కలెక్షన్ మీరు చూసి ఉన్నారనమాట. ఎవ్రీథింగ్ ఇస్ బ్రాస్ అనమాట. అండ్ ఇటువైపు కూడా చూస్తే ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పీస్ శైలు. ఇందులో కూడా చిన్న గ్రీనరీ, మీరు ఎక్కడ చూసినా కూడా ఓల్డ్ పీసెస్. అండ్ అందులో కూడా మళ్ళీ అది న్యాచురల్ ప్లాంట్ అండి. ఇట్స్ అ న్యాచురల్ థింగ్ అండి. అండ్ ఇది చూస్తే కనుక స్మాల్, ఇది కూడా అన్నీ ఒకే థీమ్లో మీరు చూస్తే కనుక ఓల్డ్ ట్రెడిషనల్ థింగ్స్ అండ్ మిర్రర్ అండ్ స్మాల్ ప్లాంట్. అండ్ అటువైపు చూద్దామా శైలు. సో శైలు, మనం ఇప్పుడు బోత్ అండ్ వాల్ గురించి మాట్లాడుకున్నాం. అటువైపు ఇంట్రెస్టింగ్ పీసెస్ చూసారు. అండ్ ఇటువైపు చూస్తే కనుక శైలు ఒక స్మాల్ చెస్ట్. మనం జనరల్గా ఇప్పుడు మనం డ్రావర్స్ అవన్నీ ఇస్తున్నాము. ఓల్డెన్ డేస్లో చూస్తే కనుక వెరీ ఇంట్రెస్టింగ్. మనం పట్టుకున్న నాబ్స్ కూడా, ఈ పెయింటింగ్ కూడా చూడండి, వెరీ న్యాచురల్గా 8 డ్రాయర్స్ ఉన్నాయి. అండ్ దానిలో చిన్న ఒక వాల్కి ఒక ఫోటోగ్రాఫ్. దానికి కూడా చూస్తే కనుక మీరు ఒక చిన్న మనం రోజు దీపం పెట్టడానికి, ఫ్లవర్స్ పెట్టడానికి ఒక ఓల్డ్ కావింగ్తో ఉండింది. అండ్ స్మాల్ మనకి ఉన్న ఓల్డ్ కలెక్షన్ అంతా ఇత్తడి రాగితో ఉన్న పీసెస్, కాపర్ బ్రాస్. సో ఈ చిన్న స్టూల్స్ మీద ఈ ఓల్డ్ కలెక్షన్ పెట్టడం జరిగింది శైలు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డైనింగ్ చూద్దాం. ఓకే, చూద్దాం శైలు. ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియా శైలు. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక మనం సీలింగ్ గురించి మాట్లాడుకుంటే వెరీ ప్లెయిన్ సీలింగ్ అండ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ ఫ్యానే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే కనుక మనం అటు బోత్ సైడ్ అది ఇది డివైడ్ చేయడానికి 2 రాఫ్టర్స్ ఇవ్వడం జరిగింది. దానిలో స్పాట్ లైట్స్. ఓకే. అండ్ సీలింగ్ మనం ఇందులో కాంటెంపరీ థింగ్ కాదు కాబట్టి, ఓల్డెన్ డే స్టైల్లో వెళ్ళాం కాబట్టి సీలింగ్ చాలా ప్లెయిన్గా అండ్ సింపుల్గా ప్లెయిన్ అండ్ వైట్గా సీలింగ్ జరిగింది. అండ్ ఇటువైపు చూస్తే కనుక శైలు ఇట్స్ అ క్రాకరీ థింగ్. ఫుడ్కి సంబంధించిన కెటిల్ స్టైల్లో కానీ, అప్పుడు మరచెంబులు అంటారు అది కానీ, దానికి సంబంధించింది మాత్రం పెట్టి. అండ్ ఇక్కడ కూడా చూస్తే కనుక ఎక్కడ కూడా చూస్తే ఈ హౌస్ మొత్తంలో న్యాచురల్ ట్రెడిషనల్ టచ్ అండ్ ఆ న్యాచురల్ చెట్లది ఎక్కడ మిస్ అవ్వలేదు శైలు. సో శైలు, ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఇట్స్ 1 మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ క్రాకరీ, జనరల్గా క్రాకరీ అంటే మనం ఇవాళ రేపు ప్లైవుడ్, వినియర్స్ యూజ్ చేసి ఎన్నో చేస్తూ ఉంటాం. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి 150 years ఓల్డ్ క్రాకరీ. ఇట్స్ 150 years. మీరు ఆ కార్వింగ్ చూస్తే
చూస్తే కానీ అది ఇప్పుడు మీకు అసలు ఈ మనం చేయాలన్న పాసిబుల్ కానీ విషయం. ఇక్కడ ఏదో సింబల్ కూడా ఉంది. ఇది సమ్ ఓల్డెన్ కలెక్షన్, సమ్ ఎక్కడి నుంచో కలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి అది సమ్ ఓల్డెన్ యూనో వాళ్ళకి సంబంధించిన సింబల్ శైలు. ఇక్కడ కూడా చూస్తే కనుక లోపల అన్ని షెల్ఫింగ్స్ మనకి డైనింగ్ దగ్గర కాబట్టి సంబంధించిన గ్లాసెస్ అవన్నీ డిస్ప్లే అవ్వడం జరిగింది శైలు. అండ్ దెన్ పర్టికులర్లీ హ్యాండిల్స్ కూడా కాపర్ తోటి ఇచ్చారు. సూపర్. సో మనం డైనింగ్ చూద్దామా శైలు? చూద్దాం. డైనింగ్ కూడా చూస్తే కనుక వెరీ యూనో కాంటెంపరీ స్టైల్ కాకుండా చైర్స్ కూడా చాలా ఓల్డెన్ చైర్స్. మీరు చూస్తే కనుక ఇట్స్ ఓల్డ్ సీటింగ్, మీరు పాతకాలంలో చూడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనం యూనో సింపుల్ రోటేటబుల్. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న బ్రాస్ దానిలో ఒక స్మాల్ న్యాచురల్ ప్లాంట్ శైలు. అండ్ ఇక్కడ యూనో కిచెన్కి సంబంధించి బికాస్ ఇట్స్ అ డైనింగ్ ఏరియా, ఇట్స్ ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ కాబట్టి యూనో అక్కడ ఇట్స్ లైక్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ కిచెన్ చూద్దామా శైలు? చూద్దాం. సో శైలు మనం ఇప్పుడు కిచెన్లో ఉన్నాము. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అటువైపు చూసాము కదా, ఇప్పుడు మనం యూనో ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అనేది మీకు తెలుసు కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా. అండ్ ఇక్కడ ఒక చిన్న సర్వ్ స్టేషన్. ఓకే. అండ్ దీనికి రైట్ అబౌవ్ ఈ డివిజన్ని కూడా చూస్తే కనుక మనం కాంటెంపరీలో ప్యానలింగ్, స్పాట్ లైట్స్ దాంతో చేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం సమ్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్ యూనో ఒక కార్వింగ్ పీస్ హ్యాంగ్ చేయడం జరిగింది శైలు. సో దట్ ఇట్స్ అ డైనింగ్ అండ్ ఇట్స్ అ కిచెన్ అనే ఒక డిఫరెన్సియేషన్కి వీ హ్యావ్ యూజ్ దిస్. అండ్ ఇక్కడ కూడా స్మాల్ పీసెస్ యూనో ఒక నైస్ పెయింటింగ్ అండ్ ఓల్డ్ థింగ్స్. అండ్ యూనో ఎక్కడ చూసినా కూడా ఈ న్యాచురల్ ప్లాంట్స్ అనమాట, మనీ ప్లాంట్స్. అండ్ ఇటువైపు చూస్తే ఇట్స్ అ కిచెన్ శైలు. దీనిలో కూడా మనం ఫ్లాట్లో కూడా వీ హ్యావ్ డివైడెడ్ ఇంటూ డ్రై కిచెన్, వెట్ కిచెన్. దట్స్ అటువైపు ఉంది మాత్రం వెట్ కిచెన్ అండ్ దిస్ డ్రై కిచెన్. ట్రెడిషనల్ రెసిపీస్ ఏమైనా చేసుకోవాలంటే అటు సైడ్, అలాగే నార్మల్ రెసిపీస్ చాలా బికాజ్ ఇట్స్ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ కాబట్టి జనరల్గా మనకి ఇండియన్ దానిలో స్పైసెస్ ఎక్కువ వాడుతూ ఉంటాం. సో బికాజ్ ఇక్కడ ఓపెన్ అనేది ఉంది కాబట్టి ఎవరైనా బోన్ చేస్తున్నాను కూడా స్పైసెస్ యూనో కాఫ్ అవన్నీ స్మెల్స్ ఏం రాకుండా ఉండడానికి మెయిన్ మన కుకింగ్ అంతా అటువైపు జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ సర్వ్ అండ్ స్మాల్ థింగ్స్ మాత్రం ఇక్కడ జరుగుతుంటాయి. సో సబిత గారు, మరి ఈ రోజు అలంకృత కార్యక్రమంలో మా సకులకి ఒక మంచి ట్రెడిషనల్ కిచెన్ అండ్ డైనింగ్ ని చూపించారు. సో మరి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఏం ఇంట్రడ్యూస్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఇది ఈనాటి అలంకృత కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.